ఈరోజు మ్యాచ్లో లైట్ అడ్వాంటేజ్ సౌత్ ఆఫ్రికాకు ఉంటుంది. ఈసారి కూడా టాస్ ఎందుకో నాకు క్రూషల్ అవుతుంది అనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్ ఎఫెక్టివ్గా మారచ్చు. మరి ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 ఎట్లా ఉంటుంది? ఇండియాకి బిగ్గెస్ట్ టెస్ట్ ఈ వరల్డ్ కప్లో ఇప్పుడు దాకా. ఈరోజు మ్యాచ్లో లైట్ అడ్వాంటేజ్ సౌత్ ఆఫ్రికాకు ఉంటుంది. ఏం అడ్వాంటేజ్ అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైతే ఫిక్చర్స్ జరిగినాయో లీగ్ ఫేజ్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకు ఒక రకంగా ఇది హోమ్ గ్రౌండ్లే. అహ్మదాబాద్లోనే 3 మ్యాచెస్ ఆడారు. దీనికన్నా ముందు వాళ్ళకి ఆ కండిషన్స్ బాగా తెలుసు. ఎస్, ఇండియన్ టీమ్కి ఆబ్వియస్లీ కండిషన్స్ ఎందుకు తెలియదు, అహ్మదాబాద్ కండిషన్స్ బాగా తెలుసు. బట్ సౌత్ ఆఫ్రికాకి పక్కాగా వాళ్ళకి కండిషన్స్ తెలుసు. హోమ్ గ్రౌండ్ లాగా అయిపోయింది కాబట్టి ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే ఉంటుంది వర్సెస్ ఇండియా. లాస్ట్ టైం వరల్డ్ కప్ ఫైనల్లో తెలుసు మనకి ఆల్మోస్ట్ బీట్ చేశారు సౌత్ ఆఫ్రికా. దే కేమ్ సో క్లోజ్ బీటింగ్ ఇండియా ఇన్ ద వరల్డ్ కప్ ఫైనల్. బట్ ఈసారి కూడా టాస్ ఎందుకో నాకు క్రూషల్ అవుతుంది అనిపిస్తుంది. అహ్మదాబాద్ ఆల్వేస్ బ్యాటింగ్ సెకండ్ గ్రౌండ్. ఎస్, ఈసారి మరి ఒకసారి రిజల్ట్స్ చూస్తే 4 మ్యాచెస్లో 3 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ గెలిచారు. ఒకేసారి సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచారు. అది సౌత్ ఆఫ్రికా బీటింగ్ న్యూజిలాండ్. ఆ రికార్డ్ నాకు తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సూపర్ ఓవర్కి తీసుకెళ్లారు, డబుల్ సూపర్ ఓవర్ అయింది చేజ్ చేస్తూ. సో నాకు అక్కడ ఏదైతే రికార్డ్ ఇప్పటిదాకా ఉందో అది మైండ్లో నేను పెట్టుకోను. బట్ ఐ ఫీల్ 2 టీమ్స్ కూడా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకుంటారు. 3 టైప్స్ ఆఫ్ సర్ఫేస్ ఉంటుంది అహ్మదాబాద్లో. రీసెంట్గా నేను అక్కడ T20 సిరీస్ ఆడాను, అది సాయిద్ ముస్తక్ అలీ ఆడాను కాబట్టి నాకు క్లియర్గా ఐడియా ఉంది ఏ కైండ్ ఆఫ్ పిచ్చెస్ ఉంటాయి అహ్మదాబాద్లో అనేది. రెడ్ సాయిల్ పిచ్ ఒకటి ఉంటుంది. రెడ్ సాయిల్ పిచ్ ఏంటంటే మంచి బౌన్స్తో వస్తుంది. ఇనిషియలీ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, ఎక్స్ట్రా బౌన్స్ అనేది లభిస్తుంది డెఫినెట్లీ. అక్కడ సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్ ఎఫెక్టివ్గా మారచ్చు. 4 ఆడతారు వాళ్ళు. ఎంగిడి ఆడతాడు, రబాడా, యాన్సన్ అండ్ కార్బిన్ బాష్, 4 ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. ఎక్స్ట్రా బౌన్స్ లభిస్తుంది. ఎస్పెషల్లీ విత్ ద న్యూ బాల్ స్వింగ్ అనేది కూడా కొంచెం లైట్గా చూడొచ్చు అని నా ఒపీనియన్. బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్ ఉంటుంది. ఏదైతే న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఆడారో సౌత్ ఆఫ్రికా ఈజీగా చేంజ్ చేసిందో అది రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్. అది బెస్ట్ బ్యాటింగ్ సర్ఫేస్. దాంట్లో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళు 200+ పెట్టాల్సి వస్తుంది. రెడ్ సాయిల్లో అట్లీస్ట్ 190 to 200. బ్లాక్ సాయిల్ పిచ్ ఏదంటే ఇండియా నెదర్లాండ్స్ని ఆడింది చూడండి, ఎక్కడైతే 190 దాకా స్కోర్ వెళ్ళింది, దాని తర్వాత నెదర్లాండ్స్ 170 దాకా చేసింది. అది కొంచెం స్లోవర్ సైడ్లో ఉంటుంది. ఓల్డ్ బాల్ కొంచెం లో అయ్యే అవకాశం ఉంటుంది. మనం అదే చూసాం వర్సెస్ నెదర్లాండ్స్ కూడా. అంత ఈజీగా లేదు బ్యాటింగ్కి కంపేర్ టు రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ సాయిల్ తోటి. నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా తోటి ఏదైతే నెదర్లాండ్స్ మ్యాచ్ ఆడారో ఆ మ్యాచే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళని నెగేట్ చేసేస్తారు. వాళ్ళ స్ట్రెంత్ ఏదైతే ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుందో అది నెగేట్ చేస్తారు అనేది నా ఒపీనియన్. మరి వెయిట్ చేసి చూద్దాం ఏ సర్ఫేస్ మీద ఆడతారు అనేది. ఒకవేళ బ్లాక్ సాయిల్ అయితే టాస్ అంత క్రూషల్ కాకపోవచ్చు. రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ సాయిల్లో టాస్ డెఫినెట్లీ క్రూషల్గా మారే అవకాశాలు ఉంటాయి. మరి ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 ఎట్లా ఉంటుంది? నా ఒపీనియన్లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వాళ్ళిద్దరి మధ్యలో చూస్ చేసుకోవాలి. 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు టాప్ ఆఫ్ ది ఆర్డర్. చాలామంది వాషింగ్టన్ సుందర్ అంటున్నారు. నా ఒపీనియన్లో అక్షర్ పటేల్ని ఆడిపియాలి కూడా. ఎందుకంటే తను వైస్ కెప్టెన్ అని నేను అనట్లేదు, కానీ ఎలా అయితే తను కాంట్రిబ్యూట్ చేస్తాడో విత్ ద బాల్, అది లెఫ్ట్ హ్యాండర్ ఉండని రైట్ హ్యాండర్ ఉండని ఎవరు ఉండనే కూడా మీరు అక్షర్ పటేల్ ఈజ్ అ బెటర్ T20 బౌలర్ దెన్ వాషింగ్టన్ సుందర్. దాంట్లో ఏ డౌట్ లేదు. ఈజ్ అ బెటర్ బ్యాటర్ దెన్ వాషింగ్టన్ సుందర్. ఈజ్ అ బెటర్ ఫీల్డర్. దాంట్లో ఇంకా సందేహాలు లేవు. మరి వాషింగ్టన్ సుందర్ ఎందుకు ఉన్నాడు మరి టీంలో? ఇట్లాంటి మ్యాచ్లు అలా ఏం లేదు, కంపల్సరీ ఆడిపోయాలని లేదు. కొన్ని టోర్నమెంట్స్ చూసాం. లాస్ట్ ఇయర్ సిరాజ్ ఒక మ్యాచ్ కూడా ఆడలేదు T20 వరల్డ్ కప్లో. సో ఇట్ డజంట్ మీన్ మీరు టీంలో ఉన్నారంటే ఆడిపియాలని. మ్యాచ్అప్స్ డెఫినెట్లీ ఉంటాయి, కానీ మీకు పవర్ ప్లేలో బుమ్రా వేయచ్చు, హార్దిక్ పాండ్యా వేయచ్చు, వరుణ్ చక్రవర్తి వేస్తాడు, హర్షదీప్ వేస్తాడు. సో మీరు బౌలర్స్ ఉన్నారు మీకు పవర్ ప్లేలో. వాషింగ్టన్ సుందరే వేయాలని లేదు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే. హర్షదీప్ వర్సెస్ డీకాక్ రికార్డ్ తెలిసి ఎలా ఉందో. హర్షదీప్ది పై చేయి ఉండే లాస్ట్ సిరీస్లో కూడా ఫస్ట్ ఓవర్లోనే 2 సార్లు అవుట్ చేశాడు ఆ 5 మ్యాచ్ సిరీస్లో. సో ఇట్స్ నాట్ కంపల్షన్ దట్ వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్నర్ ఆడాలి వర్సెస్ లెఫ్ట్ హ్యాండర్స్ అని. హర్షదీప్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, దే డూ ద జాబ్ ఇన్ ద పవర్ ప్లే. దాంట్లో ఏ సందేహం లేదు. అక్షర్ పటేల్ ఆ మిడిల్ ఓవర్స్లో డెఫినెట్లీ చాలా క్రూషల్ అవుతాడు ఇండియాకి. అండ్ తన బ్యాటింగ్ కూడా క్రూషల్ అవుతుంది. ఇండియాకి బిగ్గెస్ట్ టెస్ట్ ఈ వరల్డ్ కప్లో ఇప్పుడు దాకా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఎట్ అహ్మదాబాద్. ఈ మ్యాచ్ ఒకవేళ ఇండియా గెలిస్తే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఇండియాకి. ఎందుకంటున్నానంటే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు దాకా వాళ్ళు ఆడిన తీరు చూసుకుంటే
దే వర్ డామినెంట్. ఎస్ ఆఫ్ఘనిస్తాన్తో కొంచెం స్ట్రగుల్ అయ్యారు, ఇటు అటు అయ్యారు, కానీ న్యూజిలాండ్తో ఎలా ఆడారో మనం చూసాం. అండ్ వాళ్ళ దగ్గర అన్ని బేసెస్ కవర్డ్ ఉన్నాయి. మీరు బ్యాటింగ్ అంటే అక్కడ మాక్రమ్ అండ్ క్వింటన్ డికాక్ మంచి ఫామ్లో ఉన్నారు. మాక్రమ్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ కెప్టెన్గా ఈ టోర్నమెంట్లో హైయెస్ట్ రన్ స్కోరర్ ఎవరిదంటే మాక్రమ్. సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 2లో ఉన్నాడు. అండ్ క్వింటన్ డికాక్ వచ్చిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. రాయల్ రికిల్టన్ హెడ్ నెంబర్ 3 చాలా బాగా ఆడుతున్నాడు. స్టప్స్ అండ్ మనం చూసాం బ్రెవిస్ ఎట్లయితే కొడతాడు మనకు అందరూ తెలిసింది. మిల్లర్ మంచి ఫామ్లో ఉన్నాడు. యాన్సన్, కార్బిన్ బాస్, దే హ్యావ్ డీప్ బ్యాటింగ్ లైనప్. అండ్ బౌలింగ్లో కూడా మాక్రమ్ డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ ఓవర్. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అది పక్కన పెట్టండి. మాక్రమ్ వర్సెస్ అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్ జరుగుతుంది. అభిషేక్ శర్మ ఆడిపోయారు, ఏ డౌట్స్ లేదు. అభిషేక్ శర్మని ఆడిపిస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ యాదవ్ని అడిగినప్పుడు కూడా సూర్యకుమార్ యాదవ్ అదే చెప్పాడు, అభిషేక్ శర్మ డెఫినెట్లీ ఆడతాడు. ఇలా అడిగిన వాళ్ళ మీద నాకు నవ్వు వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 2 years వరకు అభిషేక్ శర్మ క్యారీ చేశాడు ఒక రకంగా టాప్ ఆర్డర్ని. అదే చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ కూడా. లాస్ట్ ఇయర్ నేను రన్స్ కొట్టినప్పుడు అభిషేక్ శర్మ క్యారీ చేశాడు, ఇప్పుడు తను కొట్టినప్పుడు వేరే వాళ్ళు క్యారీ చేస్తారు. దట్ ఈస్ హౌ అ టీమ్ గేమ్ ఇస్. మీరు ఒక ప్రూవెన్ మ్యాచ్ విన్నర్ ఉన్నప్పుడు 1-2 మ్యాచ్లు 3 మ్యాచ్లు కొట్టకపోయినా కూడా మీరు బ్యాక్ చేయాలి. అదే చేస్తారు టీమ్ మేనేజ్మెంట్ కూడా, దాంట్లో ఏ సందేహం లేదు. సరే, మధ్యాహ్నం మ్యాచ్ గురించి ఒకసారి మాట్లాడదాం. శ్రీలంక ప్లేయింగ్ ఇంగ్లాండ్, అది పాలికెలే స్టేడియంలో జరుగుతుంది, విచ్ ఈస్ అ గుడ్ బ్యాటింగ్ వికెట్. అక్కడ వాన పడొద్దని హోప్ చేద్దాం. నిన్నటి మ్యాచ్ ఎట్లయితే వాన పడిపోయిందో సూపర్ 8 మ్యాచ్ పాకిస్తాన్ వేర్ టేకింగ్ ఆన్ న్యూజిలాండ్, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా మారేది. పాకిస్తాన్ టాస్ కూడా గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అది కొంచెం సర్ప్రైజ్. ఎస్, ప్రేమదేశ స్టేడియంలో మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, తప్పలేదు. కానీ వాన పడుతున్నప్పుడు డక్వర్త్ లూయిస్ ప్లేలో వస్తుంది. ఇట్లా టాస్ జరుగుతున్నప్పుడే వాన పడుతుంది. మరి వాళ్ళు ఏం ఆలోచించి బ్యాటింగ్ తీసుకున్నారు? లక్కీగా వాళ్ళకి మ్యాచ్ జరగలేదు. షార్ట్ ఎండ్ మ్యాచ్ అయి ఉంటే న్యూజిలాండ్కి అడ్వాంటేజ్గా మారేది. బట్ డెఫినెట్లీ అక్కడ పాయింట్స్ అయితే షేర్ అవుతాయి. వాన పడుతూ ఇట్లా పాయింట్స్ షేర్ అయితే గ్రూప్ చాలా ట్రిక్కీగా మారిపోతుంది. ఎందుకంటే వేరే వాళ్ళకి ఎక్స్ట్రా మ్యాచ్ అని అనుకుని వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్ శ్రీలంకలో జరిగే మ్యాచెస్. ఈరోజు మ్యాచ్ అక్కడ ఇంగ్లాండ్ ఆర్ టేకింగ్ ఆన్ శ్రీలంక కాబట్టి ఫేవరెట్స్ నాకు ఇప్పుడు కూడా శ్రీలంకనే అనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఎందుకంటే కండిషన్స్ వాళ్ళకి తెలుసు, ఇంగ్లాండ్ ఇండియాలో ఆడేసి వెళ్తుంది కాబట్టి. సో డెఫినెట్లీ ఇంగ్లాండ్కి ఒక ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. దట్ ఈస్ సెకండ్ గ్రూప్దే ఆ విషయం. మరి ఫస్ట్ గ్రూప్లో అయితే అసలు మీరు ఒకసారి ఆలోచించారు, ఫస్ట్ గ్రూప్లో ఉన్న టీమ్స్ ఏదైతే ఇండియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అయినా కానీ ఫస్ట్ గ్రూప్లో ఒకటే గ్రూప్లో ఉన్నారు. ఇక్కడేమో ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయి కూడా ఒకటే గ్రూప్లో ఉన్నారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఐసీసీ అలా డిసైడ్ చేసింది కాబట్టి ఇంకా మనం చేంజ్ చేయలేం. ఏం మాట్లాడినా కూడా అంత యూజ్ లేదు. బౌలింగ్ విషయంలో అయితే హర్షదీప్ విల్ స్టార్ట్ విత్ ద న్యూ బాల్ అగేన్స్ట్ క్వింటన్ డికాక్. దట్ ఈస్ వన్ మ్యాచ్అప్ ఐఎమ్ లుకింగ్ ఫర్. వరుణ్ చక్రవర్తి వర్సెస్ ట్రిస్టన్ స్టబ్స్ అండ్ ఆల్సో బ్రెవిస్ డెఫినెట్లీ టార్గెట్ చేస్తాడు. అది ఒకవేళ స్ట్రైట్ టార్గెట్ చేస్తే, ఒకవేళ ఆఫ్ సైడ్ వైపు టార్గెట్ చేస్తే వరుణ్ చక్రవర్తి సక్సెస్ఫుల్ అవ్వచ్చు. స్లాక్ స్వీప్ కొట్టడానికి వెళ్ళాడా, డెఫినెట్లీ ఎల్బిడబ్ల్యూ బోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వన్ కాంటెస్ట్. ఇన్ ద మిడిల్ ఓవర్స్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అభిషేక్ శర్మ వర్సెస్ మాక్రమ్ ఫస్ట్ ఓవర్. హోప్ఫుల్లీ ఇషాన్ కిషన్ స్ట్రైక్ తీసుకోవాలి. ఒకవేళ అభిషేక్ శర్మ తీసుకున్నా తన వ్యాగన్ వీల్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే, ఆఫ్ స్పిన్ ఎస్పెషలీ ఆఫ్ సైడ్ 70% ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్ ఎక్కడ అవుతాడు, లెగ్ స్టంప్ వైపు కొట్టడానికి వెళ్ళి అవుతాడు. ఒకవేళ తను ఆఫ్ స్టంప్ కొట్టడానికి వెళ్తే విల్ బీ మోర్ సక్సెస్ఫుల్. హోప్ఫుల్లీ మాక్రమ్ వైపు ఇట్లా వెనకాలకి జరిగి ఆఫ్ సైడ్ వైపు ఫస్ట్ బాల్ కొట్టినా పర్లేదు, ఆఫ్ సైడ్ వైపు కొడితే చాలు. దట్లో ఐ ఫీల్ దట్ విల్ బీ అ సేఫర్ ఆప్షన్ ఫర్ అభిషేక్ శర్మ అన్నట్టు అనిపిస్తుంది. తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ గురించి పెద్ద వరీ ఏం లేదు. ఇట్లాంటి టోర్నమెంట్లో అవసరం కూడా విల్ ప్లే మ్యాచ్ వినింగ్ నాక్, ఈవెన్చువల్లీ ఆడతాడు. సో దట్స్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇట్స్ గోన్ బి అ క్రాకర్ ఆఫ్ అ మ్యాచ్. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్ అవుతుంది వరల్డ్ కప్లో నాకు గట్ ఫీల్ వస్తుంది. చాలా చాలా క్లోజ్ ఎన్కౌంటర్ అవుతుంది. సౌత్ ఆఫ్రికాకి చిన్న అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళకి కండిషన్స్ ఇండియా కన్నా బెటర్ తెలుసు. ఇట్స్ వియర్డ్ ఐ నో, కానీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ 3 మ్యాచెస్ ఆడేస్తున్నారు కాబట్టి దే విల్ ఫీల్ లైక్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నా ఒపీనియన్ అయితే ఇట్స్ 50-50 గోయింగ్ ఇన్ టు సౌత్ ఆఫ్రికా ఇండియా మ్యాచ్, ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్. మీరేమనుకుంటున్నారు కమెంట్స్లో చెప్పండి.